హుజరాబాద్ పట్టణంలో జర్నలిస్టుల నిరసన కార్యక్రమాలు రెండో రోజుకు చేరాయి. తమకు కేటాయించిన ఇళ్ల స్థలాల విషయంలో అడ్డంకులు తొలగించాలని కోరుతూ ప్రజా సంఘాల నాయకులతో కలిసి జర్నలిస్టులు స్థానిక ప్రెస్ క్లబ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. మా ఇల్లు మాకు కావాలి అనే నినాదంతో హుజరాబాద్ జర్నలిస్టులు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మంగళవారం రెండవ రోజుకు చేరింది. మా ఇల్లు మాకు కావాలంటూ జర్నలిస్టులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హుజరాబాద్ జర్నలిస్టులకు గత ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కట్టుకున్న ఇళ్లను వారికి కేటాయించాలని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తోందని వారు ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి కథనాలు ప్రచురించే జర్నలిస్టులకే సమస్యలు తలెత్తితే సామాన్యుల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి వెంటనే జర్నలిస్టులకు కేటాయించిన స్థలాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి ఎన్ఈసీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కళాలతో చెలగాటం మంచిది కాదని గుర్తు చేశారు. జర్నలిస్టులు చేపట్టే నిరసన కార్యక్రమాలకు తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని, భవిష్యత్తులో జర్నలిస్టులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వారికి తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కన్వీనర్ గడ్డం ధర్మారెడ్డి, కో కన్వీనర్లు కాగిత రాములు, నిమ్మటూరు సాయికృష్ణ, టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు నంబి భరణి కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ అధ్యక్షుడు మక్సూద్, జిల్లా నాయకులు చిలుకమారి సత్యరాజ్, వేల్పుల సునీల్, బొడ్డు శ్రీనివాస్తో పాటుగా సీనియర్ జర్నలిస్టులు కోరం సుధాకర్ రెడ్డి, మామిడి రవీందర్, అల్లి నరేందర్, మండల యాదగిరి, కామని రవీందర్, గూడూరి కొండల్ రెడ్డి, సురుకంటి తిరుపతి రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు వేల్పుల రత్నం, జక్కని సంజయ్, సందుపట్ల జనార్దన్, సిరిపాటి వేణు, రుద్రారపు రామచంద్రం, తూము వెంకటరెడ్డి, తునికి సమ్మయ్య, తునికి వసంత్, బత్తుల మనోజ్తో పాటుగా ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ప్రజలకు మధ్య వారధిగా ఉండే మన పాత్రికేయ మిత్రులకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇక్కడ స్థానికంగా కొన్ని స్థలాలు వారికి కేటాయించడం జరిగింది. ఇప్పటికీ వారికి రెగ్యులర్ చేయకుండా వారిని కోర్టు కేసులని అదని ఇదని నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి వారికి రెగ్యులర్గా చేసి ఆ ప్రాంతానికి సీసీ రోడ్లు, వీధి దీపాలు, ఆ తర్వాత వాళ్ళ రెగ్యులర్ చేసి కోర్టు నుండి కూడా పర్మిషన్ తేవాల్సిన బాధ్యత ఈ స్థానిక ఎమ్మెల్యే గారి పైన ఉంటుందని ఈ సందర్భంగా బేడబుర్గ సంఘం జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పాత్రికేయ మిత్రులకు మేము మద్దతు తెలుపుతున్నాం. హుజరాబాద్లో జర్నలిస్టులు ఎవరైతే ధర్నా చేస్తూ ఉన్నారో, ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారో వారికి సంఘీభావంగా మా మద్దతు ప్రకటించడం జరుగుతూ ఉన్నది. గతంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కౌశిరెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కౌశిరెడ్డి గారు ప్రభుత్వంతో చొరవ చూపించి అధికారులతో మాట్లాడి వెంటనే జర్నలిస్టులకు వాళ్ళ కేటాయించిన ఇండ్లు వెంటనే వాళ్ళకు వచ్చే విధంగా చూడవలసిన బాధ్యత ఆయన మీద ఉన్నది. మరి జర్నలిస్టులు అందరూ కలిసి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంటనే సమస్య పరిష్కారం చేయాలి. అదేవిధంగా అధికారం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈ జర్నలిస్టుల పట్ల సానుభూతి ప్రకటించి వాళ్ళకు కేటాయించినటువంటి ఇండ్లు వెంటనే పూర్తి స్థాయిలో అయ్యే వరకు వారు వెంటనే దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండే జర్నలిస్టులకే వారి కష్టాలు, ప్రజల కష్టాలను ప్రభుత్వానికి తెలియజెప్పే ఈ జర్నలిస్టులకే కష్టాలు వస్తే మరి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని దుస్థితి హుజరాబాదు అంబేద్కర్ చౌరస్తాలో మేము చూస్తూ ఉన్నాము. కాబట్టి గత ప్రభుత్వం కేటాయించిన ఏదైతే ఇండ్లు కేటాయింపు ఏదైతే జరిగిందో వాటిని కోర్టులో ఉన్న సమస్యలను తీర్చిదిద్ది వీళ్ళకు మళ్ళీ అవసరమైతే ఇంకా 2-3 ఎకరాలు వేరే కాడ కొనైనా సరే వీళ్ళకు ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తే వారికి బాగుంటుందనే ఉద్దేశంతో మా పీవీ సేవా సమితి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. వీరికి కూడా కొత్త ఇండ్లు వస్తాయనే ఆశాభావం మాకైతే ఖచ్చితంగా ఉన్నది. ఎట్ ద సేమ్ టైం మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా మీతో పాటు మేము ఉంటాము. పీవీ సేవా సమితి తరఫున, ఎన్జిఓ తరఫున మేము జర్నలిస్టులు చేస్తున్నటువంటి నిరసనకు మద్దతుగా ప్రజా సంఘాలమైనటువంటి మేము అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, జర్నలిస్టులతోటి ఓ ప్రభుత్వం ఆడుకుంటుంది, ఇంకో ప్రభుత్వం ఇంకో రకంగా మాట్లాడుతుంది. మరి పోయిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి ఆయన మెప్పు కొరకు, మరి ఎమ్మెల్యే గారి మెప్పు కొరకు నేను ప్లాట్లు ఇచ్చినా, నేను స్థలాలు ఇచ్చినా అని గొప్పగా చెప్పుకునడం కాదు. దాన్ని ఆపే పద్ధతి కూడా నీ దగ్గరలో ఉండాలి. నువ్వు రాజీనామా చేస్తావా లేకపోతే జర్నలిస్టులకు స్థలాలు ఇప్పిస్తావా తెలుసుకోవాల్సిన అవసరం మరి ఎమ్మెల్యే గారి. ప్రభుత్వం ద్వారా జర్నలిస్టులు వారు చేస్తున్నటువంటి కృషికి ఫలితంగా వారికి ఇండ్లను కేటాయించడం జరిగింది. కేటాయించినటువంటి ఇండ్లను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, పాలకులు కానీ
ఆ ఇళ్లను యథావిధిగా ఉంచుతూ అవసరమైతే వేరే వాళ్ళకు వేరే విధంగా వారికి ఉపాధి కల్పించాలని సందర్భంగా కోరుకుంటూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండేటువంటి జర్నలిస్ట్ అన్నలు తమ యొక్క విలువైనటువంటి జీవితాలను త్యాగం చేసి వారి యొక్క వ్యాపారాలు కానీ ఇతరత్ర పరిస్థితుల కంటే ఎక్కువ కూడా జర్నలిజాన్ని ప్రేమిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసేటువంటి జర్నలిస్ట్ అన్నలు ఇవాళ హుజరాబాద్ వేదికగా రోడ్ ఎక్కడం ఇది నిజంగా కూడా ప్రభుత్వానికి శోచనీయం. ఏదైతే రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేసినారో ఏ చోట లేని విధంగా కేవలం కరీంనగర్ లో రేకుర్తిలో అదే విధంగా ఈ యొక్క హుజరాబాద్ లో ఖమ్మంలో మాత్రమే ఈ రకమైనటువంటి సమస్యలతోటి అంతటా అన్ని చోట్లలో ఇల్లు కట్టుకున్నటువంటి జర్నలిస్ట్ అన్నలు ఉంటే కేవలం హుజరాబాద్ అన్నలు మాత్రం ఇవాళ రోడ్ల మీద మా ఇండ్ల కోసం మేము ధర్నా చేస్తామని ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి దుస్థితి దాపరించిందంటే వందనాలు వందనాలు అన్నా విలేకరి అందరి గుండె సడిని పెన్ను వైఖరి అడవుల రాలిన పూల కథలు రాస్తావు అడుగడుగున పేదవాళ్ళ వెదలు రాస్తావు కూలిన గుడిసేకు నువ్వు వాసమేస్తావు నివాసం అడిగి ఏలటోళ్ళ నిలదీస్తావు